ఎలా ఉన్నారండి? ఈరోజు బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం నుంచి 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయము 15వ వచనము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన మహిమగల నామాన్ని బట్టి ప్రభువా లెక్కించలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని నడిపించి నీ యొక్క మందిరంలోనికి వచ్చి నేను స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దీనుడును అల్పుడును ఏ యోగ్యత అయినటువంటి నన్ను ఏర్పరచుకొని నీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని వివరించే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ వాక్యం మాట్లాడుచుండగా ప్రభువా మీరే నాలో ఉండి మాట్లాడండి. వినేవారికి ప్రభువా వినే చెవులను గ్రహించే హృదయాన్ని లోబడే జీవితాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గత వారం మనము ఒక ప్రసంగాన్ని విన్నామండి. ఆ ప్రసంగం పేరేంటి? యెహోవా ఈరే. యెహోవా ఈరే అనేటువంటి పేరు ఎవరు పెట్టారు? యెహోవా ఈరే అనేటువంటి పేరు ఎవరు పెట్టారు? అబ్రహాం పెట్టారు. ఎక్కడ పెట్టారు? పర్వతం మీద, కొండ మీద యెహోవా ఈరే అని అబ్రహాము పేరు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వచ్చేసరికి మోషే గారు యెహోవా నిస్సి అని పేరు పెట్టడం జరుగుతుంది. ఈయన ఎక్కడ పెట్టారంటే ఈయన కూడా కొండ మీద పెట్టారు. ఈయన ఎప్పుడు పెట్టారంటే ఈయన కూడా అబ్రహాము ఎలాగైతే కృతజ్ఞతాస్తుతులు అర్పించి ఇక్కడ బలి అర్పించి ఒక పశువుని తర్వాత పేరు ఎలాగ పెట్టారో అబ్రహాము కూడా ఒక యుద్ధం జయించిన తర్వాత ఒక బలిపీఠం, దేవునికి బలిపీఠం కట్టి ఈ యొక్క యెహోవా నిస్సి అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది. ముందుగా యెహోవా అంటే ఏంటి? యెహోవా అని పేరు ఎలా వచ్చింది? కొన్ని పేర్లు ఉంటాయండి మనకి. ఆ పేర్లకి అర్థాలు అనేటువంటివి ఉండవు. ఉంటాయా ఉండవా? బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే నాని అనే పేరే తీసుకుందాం. నాని అనే పేరుకి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు పిలుచుకుంటాం నాని అని? బాగుందని నాని నాని అని పిలుచుకుంటారు. కొన్ని పేర్లకి అర్థాలు ఉండవు, కానీ కొన్ని పేర్లకైతే చాలా అర్థాలు ఉంటాయి. దేవునికి ఉన్నటువంటి ఈ పేర్లు, దేవునికి ఉన్నటువంటి ఈ యొక్క టైటిల్స్ ఏమైతే ఉన్నాయో అవి దేవుని యొక్క గుణగణాలను తెలియజేస్తూ ఉన్నాయి. యెహోవా ఈరే అంటే ఈయన కొండ మీద చూచుకున్నవాడు, యెహోవాయే చూచుకున్నవాడు అనేటువంటి అర్థం కనుక కలుగుతూ ఉంది. యెహోవా నిస్సి అనగా ఏంటి అని ఆలోచన చేసినట్లయితే యెహోవాయే మా ధ్వజము అనే దానికి అర్థము. ధ్వజము అంటే ఏంటి? ధ్వజం అంటే ఏంటండి? ఇంగ్లీష్లో చూసినట్లయితే లార్డ్ ఈజ్ మై బ్యానర్ అని రాస్తుంది. బ్యానర్ అని. ఇప్పుడు మనము ఒక రాజకీయ పార్టీనే చూసుకుందామండి. ఈ యొక్క రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్సీపీ అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళ బ్యానర్ ఉంటుంది, టీడీపీ వాళ్ళు అయితే టీడీపీ వాళ్ళ బ్యానర్ ఉంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక సెపరేట్ జెండా ఉంటుంది, టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సెపరేట్గా ఒక జెండా అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ యెహోవా నిస్సి అనగా ఇక్కడ మోషే ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే యొక్క దేవుని ధ్వజము అంటే దేవుని యొక్క జెండా కింద మేము ఉన్నాం, దేవుని యొక్క పార్టీలో మేము ఉన్నాం అని ఒక అర్థం తెలియజేసే రీతిలో ఈ యొక్క వచనం అనేటువంటిది ఉంది. గాడ్ ఈజ్ మై బ్యానర్ అంటే దేవుణ్ణి మేము పైకెత్తి పట్టుకుంటూ ఉన్నాం, దేవుణ్ణి ఒక జెండాలో మేము పైకి చూపిస్తూ ఉన్నాం. యెహోవాయే మాకు కాపుదల, యెహోవాయే మాకు రక్షణ అని తెలియజేసే మాటగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. ముందుగా యెహోవా అంటే ఏంటి? మోషే గారు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత మండుచున్నటువంటి ఒక పొదను చూస్తూ ఉంటారు. ఈ యొక్క మండుచున్నటువంటి పొదలో నుంచి దేవుని యొక్క స్వరం అనేటువంటిది వినపడుతూ ఉంది మోషేకి. అప్పుడు ఈ యొక్క స్వరము ఏమని చెప్తూ ఉందంటే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా యొక్క ప్రజలను అక్కడ నుంచి విడిపించి తీసుకురమ్మని మోషేకి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అప్పుడు మోషే అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే,
నీ దేవుడు ఎవరు అని అడిగితే నేను ఏం చెప్పాలి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పినటువంటి సమాధానం ఏంటండి? నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను. ఐ యామ్ దట్ ఐ యామ్. అంటే యెహోవా అంటే ఉన్నవాడు అని మనము గుర్తించాలి. ఆయన ఖచ్చితంగా ఉన్నటువంటి దేవుడని మనం గుర్తించాలి. అదే విధముగా ఇక్కడ మోషే భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవా నిస్సి అంటే ఈ యొక్క దేవుడు నాకు ధ్వజమై ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధంగా ఇది ఏ సందర్భంలో మోషే యొక్క మాటను పలికాడు, ఏ సందర్భంలో ఈ యొక్క పేరు అనేటువంటిది పెట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి నిర్గమాకాండము 17వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి మళ్ళీ చదువుదాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువాకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. ఇప్పుడు మనం చూసినట్లయితే వీళ్ళు ఒక యుద్ధాన్ని జయించారు, అమాలేకేయుల మీద యుద్ధాన్ని జయించారు. జయించిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదంతా కూడా ఒక గ్రంథంలో రాసి యెహోషువాకి ఇవ్వమని చెప్తూ ఉన్నాడు. చెప్పి అదే విధంగా అక్కడ ఒక బలియాగం చెల్లించిన తర్వాత ఇక్కడ మోషే యెహోవా నిస్సి అనేటువంటి పేరు బలిపీఠం కట్టిన తర్వాత దానికి ఆ పేరు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముందుగా నిర్గమాకాండము మనం చూసినప్పుడు ఇక 17వ అధ్యాయం దగ్గరికి వచ్చే వరకు ఏం జరిగిందని చూసినప్పుడు 2 ముఖ్యమైనటువంటి సంఘటనలు అక్కడ జరిగినాయి. మొదటిగా ఏంటండి, ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే ద్వారా బయటికి తీసుకురాబడ్డారు. అవునా కాదా? మోషే నాయకత్వంలో బయటికి తీసుకురాబడ్డారు. ఇది మొదటి సంఘటన. రెండోది చూసినప్పుడు ఎర్ర సముద్రము పాయలు చేయబడింది. ఈ 2 కూడా అప్పటి వరకు జరిగినటువంటి ఒక మేజర్ ఇన్సిడెంట్స్ లాగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇన్సిడెంట్స్ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఏం అర్థం కావాలంటే దేవునికి ఎంత పవర్ ఉంది, ఎంత శక్తి ఉంది, ఎంత మహిమ ఆయన చూపించగలడు అన్నది వాళ్ళకి తెలియాలి. కానీ ఇక్కడ 17వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే రాఫాదీమ్ అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారంటండి. 17వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చెప్పున తమ ప్రయాణములో సీమోను అరణ్యం నుంచి ప్రయాణమైపోయి ఎక్కడ దిగారండి? రెఫేదీము అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చారంటండి. ఇక్కడ రెఫేదీము అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వారు త్రాగడానికి నీళ్ళు అనేటువంటివి లేవంటండి. ఏం లేవు? త్రాగడానికి నీళ్ళు అనేటువంటివి లేవు. ఈ సందర్భంలో దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ కూడా మర్చిపోయారు వీళ్ళు. ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని వచ్చాడన్న విషయం కూడా మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడన్న విషయం కూడా మర్చిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేశారు. ఏంటంటే విసుక్కోవడం, సనుక్కోవడం, నిందించడం. ఇవి దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తర్వాత ఒకసారి చదవండి, తర్వాత వచనం. ప్రజలు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదిస్తూ ఉన్నారంటండి. ఏం చేస్తున్నారు? వాదిస్తూ ఉన్నారంటండి. ఇక రాఫాదీమ్ అనేటువంటి యొక్క స్థలము చూసినప్పుడు యొక్క రాఫాదీమ్ అంటే విశ్రాంతి అని అర్థం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇశ్రాయేల్ ప్రజలకి విశ్రాంతి అనేటువంటిది అయినా కలిగిందండి? ఆ స్థలం పేరు విశ్రాంతి, కానీ ఆ స్థలానికి వచ్చేసరికి ఇశ్రాయేల్ ప్రజలకి ఏమాత్రము కూడా విశ్రాంతి అనేటువంటిది లేదు. ఈ యొక్క రాఫాదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చేసరికి మోషేకి 3 ఎదురయ్యాయి.
మొదటిది ఏంటంటే శోధన అనేటువంటిది ఎదురైంది. రెండవది తిరుగుబాటు అనేటువంటిది ఎదురైంది. రెండవది ఏంటి? మూడవది శత్రువు అనేటువంటి వాడు ఎదురయ్యాడు. మొదటిగా శోధన అనేటువంటిది ఎలా వచ్చిందండి? ఇశ్రాయేలు ప్రజల వల్ల వాళ్ళు దేవుణ్ణి శోధించారంటండి. దేవుణ్ణి శోధించి దేవుని అవమానపరిచి, మోషే నువ్వు మమ్మల్ని చంపడానికి ఎక్కడి వరకు తీసుకొచ్చావా అని దేవుని మీద నింద వేసి, మోషే మీద నింద వేసేలాగా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శత్రువు కూడా మనము తర్వాత వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. ముందుగా చూసినప్పుడు ఇక్కడ మోషే అప్పుడు ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన అనేటువంటిది చేశాడు. దేవునికి ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నీవు కనుక ఆలస్యం చేసినట్లయితే ఈ యొక్క ప్రజలు నా మీద తిరుగుబాటు చేసి నన్నే రాళ్లతో కొట్టి చంపేలాగా ఉన్నారని ప్రార్థన చేశారంటండి. ఎంతటి దుర్మార్గపు స్థితిలో వీళ్ళ ఇశ్రాయేల్ ప్రజలు తయారయ్యారంటండి. అప్పటి వరకు ఈయన యొక్క నాయకత్వంలో అంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు దాటుకుంటూ వచ్చినా కూడా వీళ్ళు మోషేని రాళ్లతో చంపేటువంటి పరిస్థితికి వచ్చేసారంటండి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మోషే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేవాడు. ఈ యొక్క సొల్యూషన్ ఏంటంటే, నీవు వెళ్ళి ఆ యొక్క బండను నీ యొక్క కర్రతో కొట్టమన్నాడు. ఈ యొక్క మోషే యొక్క కర్రకు కూడా చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఉందా లేదండి? ఈ యొక్క కర్ర ఎలా వచ్చింది అని మనము ఆలోచన చేసినప్పుడు, ఎప్పుడైతే మోషే మండుతున్నటువంటి పొదతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ యొక్క దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ చేతిలో ఏముందని అడుగుతున్నాడంటండి. అప్పటికి మోషే ఏం చేస్తూ ఉండేవాడంటే ఈ యొక్క గొర్రెలను కాస్తూ ఉండేవాడు. అటువంటి పరిస్థితిలో నా చేతిలో ఈ యొక్క కర్ర ఒకటే ఉంది ప్రభు అని చూపించినప్పుడు ఈ యొక్క కర్ర కింద పడేయమని చెప్పాడు. కర్ర కింద పడేసినప్పుడు ఏమైందంటే నా కర్ర పాము అయ్యిందంటండి. అప్పుడు దానికి భయపడిపోయాడంటండి మోషే. భయపడిపోయిన తర్వాత ఈ యొక్క యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు తిరిగి ఆ యొక్క పాము తోకను పట్టుకున్నట్లయితే తిరిగి అది కర్ర కింద మారుతుంది అన్నాడు. ఆ యొక్క కర్ర అక్కడ పట్టుకున్నప్పటి నుంచి దేవుడు ఆ కర్ర ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క ఆత్మ దాంట్లో నింపినట్టుగా ఒక అద్భుతమైనటువంటి కర్రగా దాన్ని మనం పరిగణించుకోవచ్చు. కర్రలో ప్రత్యేకత లేదు, కానీ దాన్ని ప్రత్యేకపరిచింది ఎవరంటే ఆ దేవాతి దేవుడని మనము గ్రహించాలి. ఐగుప్తు దేశంలో ఎన్ని ఆశ్చర్యకార్యములు చేసినా కూడా ఆ యొక్క కర్రతో చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా ఎర్ర సముద్రము పాయలు చేసినప్పుడు కూడా ఆయన కర్రను చూపించినప్పుడు ఆ యొక్క సముద్రము పాయలైనట్టు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క నిర్గమాకాండము యొక్క నీటి కొరత వచ్చినప్పుడు మోషేని దేవుడు ఏం చేయమన్నాడంటే, నీ యొక్క కర్రను తీసుకుని వెళ్ళి ఆ యొక్క బండ మీద కొట్టమని చెప్పాడు. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క నీళ్లు ఆ యొక్క బండలోంచి రావడం జరిగింది. నీళ్లు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రజలందరూ కూడా ప్రజలు పశువులు అందరూ కూడా ఈ యొక్క దప్పికను తీర్చుకుని వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ప్రదేశానికి మోషే 2 పేర్లు పెట్టడం జరిగింది. ఏం పేర్లు అండి? మీ ఎవరికైనా తెలుసా? మస్సా మరియు మొరీబా అనేటువంటి పేర్లు పెట్టడం జరిగింది. ఈ యొక్క మస్సా మొరీబా అనేటువంటి పేర్లు 17వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఇశ్రాయేలీలు వాదమును బట్టి తర్వాత ఇప్పుడు మీ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మస్సా అండ్ మొరీబాకి కింద ఫుట్ నోట్స్లో అర్థం అనేటువంటిది రాయబడి ఉంది. మస్సా అనగా శోధించుట అని రాయబడి ఉంది. అలాగే మొరీబా అనగా వాదము అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ దేవుణ్ణి వాళ్ళు శోధించారు, మోషేతో వాద్యం ఆడారు కాబట్టి ఈ యొక్క స్థలాలకి ఇక మస్సా అన్న మొరీబా అని పెట్టడం అనేటువంటి జరిగిందని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మొరీబా అనేటువంటి పేరును మనం చూసినప్పుడు మీరు బైబిల్ గ్రంథం చదివినట్లయితే 2 మొరీబాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు ఈ యొక్క మొరీబా జలం అంటే ఏంటని. మొదటి మొరీబా ఈ యొక్క నిర్గమాకాండంలో కనిపిస్తూ ఉన్నప్పుడు, రెండో మొరీబా ఎక్కడ కనిపిస్తుందంటే సంఖ్యాకాండంలో కనిపిస్తూ ఉంది. సంఖ్యాకాండము 20వ అధ్యాయము చూసినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా
అరణ్యం నుంచి ప్రయాణం చేస్తూ ఏ ప్రదేశానికి వెళ్ళారంటే కాదేశు అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారంటండి. మొదటి వచనం ఒకసారి చదువుతారండి, సంఖ్యాకాండం 21 చదవండి. ప్రజలు ఎక్కడ దిగారంటండి? కాదేశులో దిగారంట. ఇక్కడ కాదేశులో కూడా ఏం జరిగిందంటే నీటి కొరత అనేటువంటిది వచ్చింది. ఏమొచ్చింది? ఎలాగైతే నిర్గమాకాండంలో ఇక్కడ రాహేదేములో ఎలాగైతే నీటి కొరత అనేటువంటిది వచ్చిందో ఇక్కడ కాదేశులో కూడా ఏమైందంటే నీటి కొరత అనేటువంటిది వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ మోషే నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వీళ్ళు విసుక్కుంటూ సనుక్కుంటూ దేవునికి విరోధముగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మోషే ప్రార్థన చేశాడు. దేవుడు ఏమని జవాబిచ్చాడంటే నీవు వెళ్ళి ఆ యొక్క బండతో మాట్లాడమని చెప్పాడంటండి. బండతో మాట్లాడమని చెప్పినప్పుడు మోషే మాట్లాడా? మాట్లాడకుండా దేవుని యొక్క మాటను ధిక్కరించి ఏం చేశాడంటే తన యొక్క కర్రతో కొట్టడం జరిగింది. కార్యం జరిగింది, నీళ్ళు వచ్చినాయి, కానీ దేవునికి ఘనత, దేవుని యొక్క మాటకు విధేయత అనేటువంటిది చూపించలేకపోయారు. ఇక్కడ మోషే ఏమయ్యాడంటే ఆ యొక్క సిచ్యువేషన్కి వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ కాదేశు ప్రాంతంకి వచ్చేసరికి చాలా ఫ్రస్ట్రేషన్లోనికి లోనైపోయాడు. ఫ్రస్ట్రేషన్కి లోనైపోయి అనేక మార్లు ఆయన కంప్లైంట్ కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళనైనా నేను కన్నానా ప్రభువా, వీళ్ళపైన నన్ను ఎందుకు ఉంచావని దేవునితో కూడా కోపపడడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మోషే గారు కోపపడడంలో అర్థం అనేటువంటిది ఉంది, న్యాయం అనేటువంటిది ఉంది. కానీ దేవుడు మోషే నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనము ఎవరి దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఎవరినైతే మనం ఇష్టపడతామో వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవరినైనా మనం ద్వేషిస్తున్నప్పుడు ఆ మనిషి మన కొరకు ఏదైనా చేస్తాడని మనం ఆలోచిస్తామా? అస్సలు ఆలోచించాం. ఎవరినైతే మనం ప్రేమిస్తూ ఉన్నామో వాళ్ళు మన కోసము ఇది చేయాలని అది చేయాలని ఆశిస్తూ ఉంటాం. దేవుడు కూడా మోషే విషయంలో ఆయన చాలా ప్రేమించాడు కనుక ఆయన ప్రతి మాటకు నాకు మోషే విధేయుడుగా ఉంటాడని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క సందర్భం వచ్చేసరికి మోషే గారు ఏమని పిలుస్తూ ఉన్నారంటే ద్రోహులారా అని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలను పిలుస్తూ నేను మీకోసం అద్భుత కార్యాలు చేయాలా, మీకోసం నేను నీళ్ళు రప్పించాలా అని చెప్పేసి వాళ్ళని తిడుతూ ఏం చేశారంటే దేవుని యొక్క మాటను ధిక్కరించి బండతో మాట్లాడకుండా కొట్టినట్టు మనం చూస్తూ ఉంటాం. నిర్గమాకాండంలో చూసినప్పుడు ఆ యొక్క మెరీబా జలము దగ్గర ఏం జరిగిందంటే అది సుఖవంతంగా అది కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ మెరీబా జలం దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఇది శాపముగా మారినట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఏమని శపించాడండి? ఈ యొక్క సమాజాన్ని ఈ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపనీనని శపించినట్టు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఆ వాక్యం గురించి చదువుకుందాం. సంఖ్యాకాండము 12:13 ఒకసారి చదువుకుందాం. 20 అధ్యాయము 12-13 వచనాలు. ఏమని చెప్పాడంటండి? మీరు నన్ను గణపరచలేదు, మీరు నాకు హానర్ ఇవ్వలేదు, ఇక నా మాటను మీరు ధిక్కరించారు. దీని కారణంగా మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నానంటే మిమ్మల్ని వాగ్దాన దేశంలోనికి అలౌ చేయను, పర్మిషన్ అనేటువంటిది ఇవ్వననేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రెండు మొరీబాల ప్రాంతాల యొక్క డిఫరెన్స్ మనకు అర్థమైందండి. ఒక మొరీబా ప్రాంతంలో ఏమైందంటే ఇక్కడ కంప్లీట్గా దేవుని యొక్క మాటకు విధేయతగా వాళ్ళు నడుచుకున్నారు, సుఖవంతంగా ఆ యొక్క పరిస్థితి అనేటువంటిది దాటివేయబడింది. కానీ ఈ యొక్క రెండవ మెరీబా అయినటువంటి సంఖ్యాకాండంలో కనిపించేటువంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఈ యొక్క దేవుని యొక్క మాటను ఆలకించకుండా వీళ్ళు నడుచుకున్న రీతిలో శాపం అనేటువంటిది వీరు ఎదురుగా వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల దీని తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు తృప్తి పొందారు. మనం తిరిగి మళ్ళీ సంఖ్యాకాండంకి వచ్చేస్తాం, తిరిగి మళ్ళీ నిర్గమాకాండానికి వచ్చేద్దామండి 17వ అధ్యాయం దగ్గరికి. ఇక్కడ వీళ్ళకి దప్పిక అనేటువంటి తీరిన తర్వాత, దాహం తీరిన తర్వాత ఏమైందంటే శత్రువు అనేటువంటి వాడు అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరండి శత్రువు?
ఇశ్రాయేలు ప్రజలకు అప్పటి వరకు ఏ శత్రువులు లేరు. అప్పటి వరకు ఐగుప్తు దేశంలోంచే వారికి థ్రెట్ అనేటువంటిది ఉండేది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ థ్రెట్ కూడా వీళ్ళకి ఏ విధమైనటువంటి అపాయం కూడా అప్పటి వరకు లేదు. కానీ ఈ అమాలేకులు అనేటువంటి వారు అకారణంగా ఏ కారణము లేకుండా ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల మీదకి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరి అమాలేకులు అనేటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీరు యాషావు యొక్క సంతానము. యాషావు యొక్క సంతానం అని, యాషావు అంటే ఎవరండి? ముందుగా తెలుసు కదా మీకు, యాషావు యాకోబు యొక్క కుమారుడా? అన్నయ్య. యాకోబు యొక్క అన్నయ్య గారు. యాకోబుకు తన తండ్రి వల్ల ఆశీర్వాదాలన్నీ కూడా వచ్చేసాయి. యాషావుకి ఏమొచ్చినాయి? శాపాలు వచ్చినాయి. కత్తి పట్టుకుని తిరుగుతామని చెప్పడం జరిగింది. ఇక్కడ యాషావు యొక్క కుమారుడైనటువంటి ఎలీఫాస్ యొక్క ఉపపత్ని యొక్క కుమారుడే అమాలకి. అంటే డైరెక్ట్గా యాషావు యొక్క సంతతి అంటే ఎదోమీలు అని చెప్పుకుంటారు జనరల్గా. కానీ అమాలేకీలు కూడా ఎవరంటే ఈ యొక్క యాషావు సంతానంగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎదోమీలు అమాలేకీలు ఏమవుతారండి? ఆల్మోస్ట్గా కజిన్స్ అవుతారు వీళ్ళిద్దరూ. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. మొదటిగా ఇశ్రాయేల్ మీద యుద్ధం స్టార్ట్ చేసింది ఎవరంటే అమాలేకీలు. మొట్టమొదటి యుద్ధం. ఐగుప్తు దేశం నుంచి వచ్చారు, వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, యుద్ధం ఎలా చేయాలో తెలియదు. ఇటువంటి పరిస్థితిలో వీళ్ళకి ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ఈ యొక్క అమాలేకీలు ఏం చేశారంటే వెన్నుపోటు పడుస్తూ ఉన్నారు, వెనకాల నుంచి వీళ్ళు చంపుతూ ఉన్నారంటండి. ఇంకొక వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఎలా వీరు అమాలేకీలు అనేటువంటి వారు దాడి చేశారో ఇక్కడ రాయబడి ఉంది. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. ఏం చేశారంటండి? ఎవరైతే లాస్ట్లో ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, లాస్ట్లో ఎవరు నడుస్తూ ఉంటారండి? ఇన్ని లక్షల సమూహంలో వీళ్ళ ఇశ్రాయేల్ ప్రజలు నడుస్తూ ఉన్నారు. లాస్ట్లో ఎవరు నడుస్తూ ఉంటారు? మహా అయితే ముసలోళ్ళు అనేటువంటి వారు, ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళు నడుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని వీళ్ళు ఏం చేశారంటండి? హతము చేశారంట. దేవునికి కోపం వస్తుందా రాదా? అందుకే దేవుడు చాలా మార్లు న్యాయాధిపతుల్లో కానివ్వండి, రాజుల గ్రంథంలో కానివ్వండి, ఈ యొక్క అమాలేకీయులని సర్వనాశనం చేసే, హతము చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకు? వీరు దేవునికి భయపడకుండా ఆయన ప్రజలను ఎలా అటాక్ చేశారంటే వెనుక నుంచి అటాక్ చేశారంటండి. ఇప్పుడు మనము దీన్ని ఎవరితో కంపేర్ చేసుకోవచ్చు అంటే ఈ యొక్క అమాలేకీయుల్ని సాతానుతో కంపేర్ చేసుకోవచ్చు. సాతాను ఎలా వస్తాడండి? దొంగదారిలో వస్తాడు, వెనక నుంచి మనల్ని అటాక్ చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు మోషే చేసే పని ఏంటంటే ఒక సైన్యాన్ని ఏర్పరచుకోవాలి. సైన్యాన్ని ఏర్పరచుకుని వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. మొదటిగా యెహోషువాని పిలిచి ఏమంటున్నాడంటే ఇశ్రాయేలులో కొంతమందిని ఏర్పాటు చేసుకుని అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలుకే గనక యుద్ధం చేసి టాలెంట్ ఉంటే ఐగుప్తు మీదే డైరెక్ట్గా యుద్ధం చేయొచ్చు కదండి వీళ్ళు. ఆ ఆలోచన వచ్చిందా మీకు? కానీ ఐగుప్తులో యుద్ధం అనేటువంటిది ఎవరిది? దేవునిది. యుద్ధమా అక్కడ యెహోవాది. యెహోవాదే యుద్ధము. యెహోవా ఉచితముగా తన బహుమానముగా ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు దేశం నుండి స్వాతంత్రం అనేటువంటిది ఇచ్చాడు. మన జీవితంలో కాంట్రాస్ట్ తీసుకున్నట్లయితే దేవుడు మనకు రక్షణ అనేటువంటిది ఉచితంగా ఇచ్చాడు.
రక్షణ స్వాతంత్రం అనేటువంటిది ఉచితంగా ఇచ్చాడు. నువ్వు దానికి ఏం చెల్లించక్కర్లేదు, దానికి ఏ యుద్ధం చేయక్కర్లేదు. ఆయన ఉచితంగా నీకు రక్షణ అనేటువంటిది ఇచ్చాడు. రక్షణ ఇచ్చిన తర్వాత, వీళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలి? అనేక శత్రువులు వస్తూ ఉంటారు మీదకి. వీళ్ళ నుంచి స్వాతంత్రం అనేటువంటిది కాపాడుకోవడానికి యుద్ధం అనేటువంటిది చేయాలి. మన జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత ఈ యొక్క పాపం అనేటువంటి శత్రువు మన పైన దండెత్తి వస్తూనే ఉంటాడు. శోధనలు అనేటువంటివి మన మీద కలుగుతూనే ఉంటాయి. కలిగినప్పుడు మనం ఏం చేయాలి? అనుదినము కూడా పాపాన్ని జయించే యుద్ధం అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనము యుద్ధం చేస్తూ ఉన్నామో అప్పుడే మన యొక్క గమ్యస్థలానికి చేరగలము. ఇశ్రాయేలు యొక్క గమ్యస్థలం ఏంటండి? వాగ్దాన దేశానికి వెళ్ళడం వారి యొక్క గమ్యస్థలం. మన యొక్క గమ్యస్థలం ఏంటి? ఆ దేవుని దగ్గరికి పరలోకాన్ని చేరుకోవడం అనేటువంటిది మన గమ్యస్థలము. అప్పటి వరకు ఎన్ని యుద్ధాలు ఎదురొచ్చినా మనం ఎదుర్కొని పోరాడేలాగా మన యొక్క జీవితాలు ఉండాలి. ఇశ్రాయేలుకి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని యుద్ధాలు చేశారండి వీళ్ళు? యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క అమాలికేయుల్ని సర్వనాశనం అనేటువంటిది చేయమని దేవుడు చెప్పినా ఎవరో ఒకరిని వీళ్ళు విడిచిపెట్టేసి వచ్చేస్తామన్నారు. విడిచిపెట్టిన తర్వాత ఈ యొక్క అమాలేకీయులు ఎంత దుర్మార్గులు అంటే, మొదటగా వారు కానానీయులతో కలిసి యుద్ధం చేశారు. ఫస్ట్ ఒంటరిగా ఓడిపోయిన తర్వాత, అంటే వీళ్ళకి ఇశ్రాయేల్ని జయించాలనేటువంటి ఒక కక్ష అనేటువంటిది వాళ్ళ హృదయంలో కట్టేసుకున్నారు. ఒక్కళ్ళు మిగిలిన, ఇద్దరు మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతరు సైన్యాలతో కలిసి ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తి రావడం మనం చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండము 14:45లో చూసినప్పుడు ఈ యొక్క అమాలేకీయులు ఎవరితో కలిశారంటే కానానీయులతో కలిశారంటండి. అదేవిధంగా అమాలేకీయులు మోయాబీలతో కూడా కలిశారంట. మోయాబీలతో న్యాయాధిపతుల గ్రంథము 3:11లో చూసినప్పుడు ఇక్కడ అమాలేకీయులు ఎవరితో కలిశారంటే మోయాబీలతో కలిసి కూడా ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇశ్రాయేలు ప్రజల మీద దండెత్తి వచ్చినా యెహోవా ధ్వజము ఎవరి దగ్గర ఉందండి? ఇశ్రాయేలు ప్రజల దగ్గర యెహోవా నిస్సి ఆయన ఉన్నాడు. అక్కడ ఆయన ధ్వజముతో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన జెండాతో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓటమైనటువంటిది లేదు. తర్వాత వీళ్ళు అమాలేకీయులు మిద్యానీయులతో కూడా కలిసి ఇశ్రాయేలు మీద అటాక్ చేశారంటండి. న్యాయాధిపతుల గ్రంథము 6:3 ఇవన్నీ రాసుకొని తర్వాత మీరు వెళ్ళి చదువుకోవచ్చు. ఇలాగా ఈ యొక్క అమాలేకీయులు ఎంత దుర్మార్గులంటే వీళ్ళు అటాక్ అనేటువంటిది ఎప్పుడూ ఆపలేదు, ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం అయిపోయింది. తర్వాత రాజులు వచ్చారు. మొదటి రాజు ఎవరండి ఇశ్రాయేల్ ప్రజలకి? ఎవరు? సౌలు మహారాజు ఇశ్రాయేలుకి మొదటి రాజు. ఈ యొక్క సౌలు రాజుకు సమూయేలు ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, మీరు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయాలి. వాళ్ళ వస్తువులో ఏ వస్తువు కూడా ఆశించకూడదు, ముట్టుకోకూడదు, దాని సమస్తాన్ని కూడా కాల్చివేయండి అని చెప్పినప్పుడు ఈ యొక్క సౌలు ఏం చేశాడంటండి? వెళ్ళాడు, యుద్ధాన్ని జయించాడు. యెహోవా నా శక్తి వల్ల జయించిన తర్వాత అక్కడ అగదు అనేటువంటి యొక్క అమాలేకీయ రాజుని క్షమించేశాడంట. ఆ అగదు ఏం మాట్లాడాడో ఏం చెప్పాడో మనకైతే తెలియదు, కానీ కొంతమంది అమాలేకీయుల్ని క్షమించి వదిలేశాడంట. అది మాత్రమే కాకుండా ఒక మంచిగా కనిపించే ఒక గొర్రె పొట్టేలను తీసుకున్నాడంట. గొర్రె పొట్టేలు తీసుకుని తన యొక్క రాజ్యంలోనికి తీసుకుని వచ్చాడంట. అప్పుడు సమూయేలు ప్రవక్త ఆగ్రహంతో అడుగుతూ ఉన్నాడు, నీవు ఎందుకు అందరినీ నాశనం చేయలేదు? ఎందుకు ఈ యొక్క పొట్టేలను తీసుకుని వచ్చావని అడుగుతూ ఉన్నప్పుడు సౌలు చెప్తూ ఉన్నాడు, దేవునికి బలి ఇవ్వడానికే, దేవునికి బలిద్దామనే తీసుకొచ్చాను, బలి ఇవ్వడం మంచిదే కదా అని సౌలు అంటూ ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడంటండి. ఏమనంటే, బలులు అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినుట మేలు, శ్రేష్టము. కొన్నిసార్లు మనం తప్పు చేసిన తర్వాత దేవుడికి ఏదో ఒకటి కానికిచ్చేద్దాంలే, కానికిచ్చేస్తే దేవుడు మన్నించేస్తాడులే అనేటువంటి ఉద్దేశంలో చాలామంది జీవితాలు ఉంటా ఉన్నాయి. కానీ దేవుడికి నీవు ఇచ్చేటువంటి కానుకలు కానీ నీవు ఇచ్చేటువంటి బలులు ఇంపార్టెంట్ కాదు. కానీ నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను విన్నావో, దేవుని యొక్క మార్గంలో నడిచావో, అప్పుడు ఆయన నిన్ను బట్టి సంతోషించే దేవుడిగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి
ఇక్కడ సౌలు ఏం చేశాడంటే సమూయేలు ప్రవర్తన అడుగుతూ ఉన్నాడు. బలిచ్చేద్దామని చెప్పేసి అంటున్నప్పుడు ఆగ్రహంతో సమూయేలు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సమూయేలు యొక్క అంగీని పట్టుకుని లాగాడంటండి సౌలు. అప్పుడు ఏం జరిగింది? సమూయేలు యొక్క అంగి చిరిగిపోయిందంట. చిరిగిపోయినప్పుడు సమూయేలు అంటూ ఉన్నాడు, ఈ అంగి ఏ రీతిలో అయితే చిరిగిపోయిందో నీ యొక్క రాజ్యము కూడా ఆ రీతిలో చిరిగిపోతుంది. అప్పటి నుంచి మొదలు ఈ యొక్క సౌలుకు శాపం అనేటువంటిది మొదలైంది. తన యొక్క కుటుంబము ఏ ఆనవాళ్ళు లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరించామో, దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా మన ఇష్టానుసారంగా చేసుకున్నాడో, ఈ యొక్క శాపం అనేటువంటిది ఖచ్చితంగా మన మీదకి వస్తూ ఉంది. కాబట్టి మనం శాపాన్ని అందుకోకుండా ఉండాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటలను మనం తూచా తప్పకుండా పాటించాలి. పాటించే వ్యక్తులుగా మనం ఉన్నామా, లేదంటే మనకి ఇష్టానుసారంగా నడిచేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నిర్గమకాండంకి వచ్చినప్పుడు ఇక్కడ మోషే 2 రకాలైనటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి అమాలేకీల్ని జయించాలనుకున్నాడు. 2 రకాలైనటువంటి స్ట్రాటజీస్, ఒకటి ఫిజికల్ వే, ఇంకోటి స్పిరిచువల్ వే. ఒకటి భౌతికమైనటువంటి విధానంలో, రెండవది ఆత్మీయ సంబంధమైనటువంటి విధానంలో. భౌతికమైనటువంటి విధానంలో ఎలాగంటే యెహోషువాను పిలిచి కొంతమంది ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్ళి ఈ యొక్క అమాలేకీల మీద యుద్ధం చేయమని మోషే పంపించాడు. తర్వాత మోషే కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు అంటండి. ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ టీంలో ఎంతోమంది లేరు కానీ కేవలం 2 ఉన్నారంట. ఎవరు 2? అహరోను, హోరు. అహరోను హోరును తీసుకుని తన కర్రను పట్టుకుని ఒక కొండ పైకి ఎక్కుతూ ఉన్నాడు, ఒక పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి. ఎప్పుడైతే మోషే తన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతున్నారంటండి, ఈ యొక్క యుద్ధంలో విజయం అనేటువంటిది పొందుకుంటూ ఉన్నారంట. ఎప్పుడైతే ఇతనికి అలసట కలిగి కొంచెం చేతులు కిందకి దించుతున్నారో ఈ యొక్క అమాలేకీయులు నగ్గుతూ ఉన్నారంట. ఇది గమనించినటువంటి అహరోను హోర్లు ఏం చేశారంటే మోషేని ఏం చేయమంటావని అడగలేదు. వారు ఆలోచించారు, వారు తెలివిని ఉపయోగించారు. ఏం చేశారంటే మోషే కూర్చునేలాగా ఒక రాయిని ఏర్పాటు చేసి మోషే తన యొక్క చేతులు పైకే ఉండేలాగా వారి యొక్క భుజాలను 2 వైపులా ఉంచి దానికి మోషే యొక్క చేతులు ఆంచినట్టు మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ రోజు సాయంకాలం వరకు మోషే తన యొక్క చేతులు పైకెత్తే ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అమాలేకీయుల మీద మొదటి యుద్ధాన్ని వారు ఏ ట్రైనింగ్ లేకుండా యెహోవా సాయముతోనే గెలిచినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యెహోవా ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు అని ఇక్కడ మోషే చేసేటువంటి కార్యంలో మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే భౌతికంగా ఎంత యుద్ధం చేసినా ఆ యుద్ధాన్ని వీళ్ళు జయించలేరు, వీళ్ళకి అంత స్కిల్ లేదు. అప్పటికే అమాలేకీయులు ఫస్ట్ అమాంగ్ ది నేషన్స్ అంటండి, అన్య జనులలో మొదటి వారిగా ఉన్నారంటండి అమాలేకీయులు. వాళ్ళకి అప్పుడే యుద్ధం చేయడం తెలుసు, జయించడం తెలుసు, అన్నీ తెలుసు వీళ్ళకి. వీళ్ళేంటి బానిసత్వం నుంచి అప్పుడే బయటకు వచ్చినటువంటి వారు, వీళ్ళకి ఏమీ తెలియదు. కానీ దేవుని యొక్క సహాయముతో ఏం చేశారంటే వీళ్ళ యుద్ధాన్ని జయించారు. అప్పుడు దానికి కృతజ్ఞతగా మోషే ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నిస్సి, యెహోవాయే మా ధ్వజము అని చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో కూడా మనకు అనేక యుద్ధాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ఆ యుద్ధంలో ఎలా పోరాడాలో కూడా మనకు తెలియదు. కానీ మనము పోరాడడానికి ఉపయోగపడే నెంబర్ 1 సాధనం ఏమిటంటే మన యొక్క ప్రార్థన. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తూ ఉన్నామో, దేవుని తట్టు చూస్తూ ఉన్నామో, ఏ యుద్ధం మనకి ఎదురొచ్చినా సులువుగా మనము ఆ యొక్క యుద్ధాన్ని గెలిచే వాళ్ళుగా ఉన్నాము. ఈ యొక్క అమాలేకీయుల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఇంకొక పాయింట్ ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక అమాలేకీయుడు ఒకడు కనిపిస్తూ ఉంటాడు, అగధీయుడు కనిపిస్తూ ఉంటాడు. వీడికి ఏమైందంటే మొద్దుకాయ అనేటువంటి ఒక గేట్ కీపర్తో గొడవైంది, గేట్ మ్యాన్తో గొడవ అయితే
సపోజ్గా వాడు అధికారి అండి, గేట్ మ్యాన్తో గొడవైంది, ఏం చేస్తాడు? మహా అయితే ఉద్యోగంలోంచి తీసేస్తాడు. వాడికి ఇంకా కక్ష పగ ఉన్నట్లయితే వాడిని చంపేస్తాడు. అదేనా జరుగుతుంది? కానీ ఇక్కడ ఏమని ఆలోచించాడంటే ఒక అదాగీడు అనేటువంటి హామాన్ ఏమని ఆలోచించాడంటే, మొత్తం వీడి జాతి ఎవరున్నారో జాతిని మొత్తం కూడా హతమార్చేయాలనుకున్నాడు. హతమార్చేయాలనుకున్నప్పుడు ఇది నెరవేరిందా? నెరవేరలేదు. లాస్ట్కి ఈడే హతమైపోయాడు. ఎందుకంటే యెహోవా ధ్వజము కింద మనం ఉన్నప్పుడు, యెహోవా జెండాను మనం మోస్తూ ఉన్నప్పుడు, యెహోవాని మన యొక్క హృదయంలో మన యొక్క రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయనను మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. ఆయన శ్రమ ఎదురొచ్చినా మనకు జయాన్నిచ్చేవాడిగా ఉన్నాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనము మన ప్రతి విషయాల్లో, ప్రతి యుద్ధంలో క్రీస్తును మొదట స్థానంలో ఉంచి ఆయన మన పక్షాన్ని యుద్ధం చేసేటట్టు మన యొక్క ప్రార్థన చేసి మనము వాక్యంలో ఎదిగి మన యొక్క విశ్వాస జీవితంలో పెంపొందాలని తెలియజేస్తూ ఈ యొక్క కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక.